అధ్యాయంలో గమనించినట్లయితే ఇది ఐగుప్తు వారి మీదకి దేవుడు తీసుకొస్తున్నటువంటి శిక్ష అని మనం చెప్పవచ్చు. దాని గురించి ఇక్కడ మాట్లాడుతూ వచ్చినాడు. దాని గురించి దేవుడు ఎహెజ్కేలుకి తెలియజేస్తా వచ్చినాడు. కాబట్టి చూడండి, ఇక్కడ 10వ వచనం, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఐగుప్తు చేయు అల్లరి బబులోను రాజైన నెబుకద్నెజరు చేత నేను మాన్పించెదను. అయితే ఇక్కడ దేవుడు బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరుని ఆయన ఉపయోగించుకుంటూ వచ్చినాడు. ఒక పాత్రగా, లేకపోతే ఐగుప్తీయులను నాశనం చేయడానికి ఉపయోగించుకుంటూ వచ్చినాడు అనమాట. మనం గమనించినట్లయితే దేవుడు తన యొక్క తీర్పును ఐగుప్తు మీద తీర్చడానికి నెబుకద్నెజరుని ఆ యొక్క ఒక సేవకుడుగా ఉపయోగించుకుంటూ వచ్చినాడు కదా, సేవకుడుగా ఉపయోగించుకుంటూ వచ్చినాడు. అదేవిధంగా మనం కూడా గమనించినట్లయితే మన జీవితాల్లో కూడా మనల్ని దేవుడు రక్షించడానికి ఒక సేవకుడిని ఏర్పరచుకుంటూ వచ్చినాడు కదా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు నేను పరిచర్య చేయడానికి వచ్చినాను కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదు అని చెప్తా వచ్చినాడు. చూడండి, మత్తయి సువార్తలో మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 20వ అధ్యాయము మత్తయి సువార్త 20వ అధ్యాయము మత్తయి 28వ వచనం, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పాను కదా. కాబట్టి దేవుడు అనేక మందిని ఉపయోగించుకుంటా వచ్చినాడు. ఆ దినాల్లో ఐగుప్తును నాశనం చేయడానికి, లేకపోతే ఐగుప్తు మీదకి తీర్పు తీర్చడానికి దేవుడు నెబుకద్నెజరుని ఉపయోగించుకుంటా వచ్చినాడు. మనకు కూడా ఒకప్పుడు ఇటువంటి తీర్పులోనే ఉంటా వచ్చినాం. ఐగుప్తు లోకానికి సాదృశ్యంగా చెప్పబడతా వచ్చింది, మనకందరికి కూడా తెలిసినటువంటి విషయమే కదా. కాబట్టి మనం కూడా ఒకప్పుడు లోకములో ఉంటా వచ్చినాం, లోకముతో కలిసిపోయినటువంటి వారంగా ఉంటూ వచ్చినాం. లాస్ట్ వీక్ కూడా వాళ్ళు కూషీయులు వాళ్ళందరూ కూడా లోకానికి సహకారులుగా ఉంటా వచ్చినారని అంకుల్ చెప్తా వచ్చినారు కదా. కాబట్టి మనం లోకములో ఉండి లోకానికి సహకారులంగా ఉంటా వచ్చినాం. అటువంటి నిన్ను నన్ను రక్షించడానికి మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపిస్తా వచ్చినాడు కదా. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ఎట్లా వచ్చినాడంటే దీనుడుగా వచ్చినాడు, దరిద్రుడుగా వచ్చినాడు. అంతేకాదు ఎట్లా వచ్చినాడంటే మనకు పరిచారం చేయడానికి వచ్చినాడు, కానీ ఆయన పరిచారం చేయించుకోవడానికి రాలేదు. అంటే దాసుడుగా వస్తా వచ్చినాడు. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని దాసుడుగా ఈ లోకానికి పంపిస్తా వచ్చినాడు. అంతేకాదు అక్కడ 28లో చెప్పబడినటువంటి రీతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినాడు. కాబట్టి మన పాపములకు విమోచన కలగజేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. కాబట్టి ఆ విధంగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని దాసుడుగా ఉపయోగించుకుంటూ వచ్చినాడు. అదేవిధంగా ఇక్కడ కూడా నెబుకద్నెజరుని ఐగుప్తును నాశనం చేయడానికి, ఐగుప్తు మీదకి తీర్పు తీర్చడానికి నెబుకద్నెజరుని ఉపయోగించుకుంటా వచ్చినాడు కదా. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకై నా కొరకై ఆయన ఈ లోకానికి వచ్చి దాసుడుగా వస్తా వచ్చినాడు. ఆయన పరిచారము చేయడానికి కాదు కానీ పరిచారం చేయించుకోవడానికి కాదు కానీ పరిచారం చేయడానికి వచ్చినాడు. మన విమోచన క్రయధనం కొరకై తన ప్రాణాన్ని కూడా అర్పించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అంతేకాదు యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనంలో మనం గనక చూసినట్లయితే ఆయన నీ కొరకై నా కొరకై ఎన్నో దెబ్బల్ని, ఎంతో వేదనని అనుభవించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. ఆ విధంగా ఆయన ఎంతగానో వేదన అనుభవించి నీకు నాకు ఆయన విమోచనని కలగజేసినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి మనము అది జ్ఞాపకం చేసుకునేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. చూడండి, అంతేకాదు ఇక్కడ ఐగుప్తీయులు ఏం చేస్తూ ఉంటున్నారంట. కాబట్టి ఐగుప్తీయులు చేయు అల్లరి బబులోను రాజైన నెబుకద్నెజరు చేత నేను
మాన్పించేదను అంటా ఉన్నాడు. ఐగుప్తీయులు ఏం చేస్తూ ఉంటున్నారంట? అల్లరి చేస్తూ ఉంటున్నారు కదా. కాబట్టి దేవుని బిడ్డలంగా, దేవుణ్ణి ఎరిగినటువంటి వారంగా, ఆయన మన విమోచన క్రయధనం కొరకై ఆయన వచ్చినాడు, మనల్ని విమోచించుకున్నాడు. విమోచించబడినటువంటి బిడ్డలంగా మనం ఏం చేయకూడదు? అల్లరి చేయకూడదు కదా. అల్లరి చేయకూడదు. ఇక్కడ ఐగుప్తీయులు ఏం చేస్తా ఉంటున్నారు? అల్లరి చేస్తా ఉన్నారంట. ఐగుప్తీయులు చేయు అల్లరి, కాబట్టి ఐగుప్తీయులు ఏం చేస్తూ ఉంటున్నారంటే అల్లరి చేస్తూ ఉంటున్నారు కదా. అంతేకాదు మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయులను కూడా దేవుడు ఆ యొక్క ఐగుప్తులో ఉంటా వచ్చినారు వాళ్ళు కదా. ఐగుప్తులో నుంచి వారిని బయటకు తీసుకొస్తా వచ్చినారు. ఈరోజు ఆరాధనలో కూడా మనం అదే చూస్తా వచ్చినాం. ఒక గొర్రె పిల్లని వధించి వాళ్ళకి రక్షణ కలగజేసి, తర్వాత వారిని ఐగుప్తు పొలిమేరలకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రముని పాయలుగా చేసి, ఆ ఎర్ర సముద్రంలో వాళ్ళు ఆరిన నేల మీద దాటినప్పుడు వాళ్ళు బాప్తిస్మం పొందుతా వచ్చినారు. పైన మేఘస్తంభముగా, అంతేకాదు పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి వారిని కాపాడినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అరణ్యములోనికి వారిని తీసుకుపోయి వారిని పరిశోధించినటువంటి వాడిగా, పరీక్షించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. అయితే నిర్గమాకాండము 34వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, వాళ్ళు ఎప్పుడైతే దేవుడు మోషేని పిలుస్తా వచ్చినాడు, పిలిచినప్పుడు ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి ఇవ్వాలని దేవుడు మోషేని పైకి పిలిచినప్పుడు, మోషే పైకి పోయినప్పుడు వీళ్ళు ఇక్కడ ఏం చేస్తా ఉంటున్నారంటే అల్లరి చేస్తా ఉంటున్నారు కదా. దేవుని పిల్లలుగా వాళ్ళు ఎంతగానో అల్లరి చేసినారు. ఏం చేస్తా వచ్చినారంటే ఒక విగ్రహాన్ని పెట్టుకొని ఒక దూడను తయారు చేసుకొని, ఆ దూడే మమ్మల్ని ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చింది, ఈ దేవుడే మమ్మల్ని ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చిందని దాని ముందు గెంతులు వేస్తా అల్లరి చేస్తా వచ్చినారు. ఎప్పుడైతే ఆ అల్లరి ఎవరికి వినిపించిందంటే దేవునికి వినిపిస్తా వచ్చింది. దేవునికి వినిపించి ఏమని చెప్తా వచ్చినాడంటే, నేను వారిని నాశనం చేస్తా ఇప్పుడే అని చెప్తాడు. మీరు చూడండి, నిర్గమాకాండం 34వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. అక్కడ చాలా దేవుడు ఉగ్రత అంటే వారి మీదకి, ఎందుకంటే వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటున్నారు. కాబట్టి దేవుణ్ణి ఎరిగినటువంటి వారంగా, దేవుని చేత మనం విమోచించబడినటువంటి బిడ్డలంగా మనం ఉన్నప్పుడు మనం అల్లరి చేసేటువంటి వారంగా ఉండకూడదు కదా. అల్లరి ఎవరు చేస్తారంటే, ఎవరు చేస్తారు? లోకములో ఉండేటువంటి వారు అల్లరి చేస్తారు కదా. కాబట్టి ఐగుప్తులు ఏం చేస్తూ ఉంటున్నారంట? అల్లరి చేస్తూ ఉంటున్నారు. కాబట్టి మనము విమోచించబడినటువంటి వారంగా, మనం అల్లరి చేసేటువంటి వారంగా మనం ఉండకూడదు. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభు వారిని దాసుని స్వరూపంలో నీ కొరకై నా కొరకై పంపించి ఆయన విమోచన క్రయధనం చేయటం ద్వారా మనకేం కలుగజేస్తా వచ్చినాడంటే రక్షణ కలుగజేస్తా వచ్చినాడు. ఆ రక్షణ నిమిత్తమై మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా, ఆయన స్తుతించేటువంటి వారంగా మనం ఉంటురాలి. అంతేకాదు ఈ దినాల్లో ఏమైపోయిందంటే ఈ స్తుతి అనేటువంటిది, ఈ ఆరాధన అనేటువంటిది ఏమైపోయిందంటే అల్లరి అయిపోయింది కదా. చూడండి, మీరు గమనించినట్లయితే అనేక ఈ క్రైస్తవుల్లో కూడా ఈ ఆరాధన స్తుతి అనేటువంటిది అల్లరి అయిపోతా వచ్చింది కదా. గంతులేయడం, ఎగరడం ఇదే అయిపోయింది, అదే చేస్తూ ఉంటున్నారు కదా. కాబట్టి అయితే దేవుడు మనల్ని వాటన్నిటి నుంచి దూరపరిచి దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి సంఘంలో నిన్ను నన్ను చేర్చినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అయితే మనం కూడా అల్లరి చేసేటువంటి వారంగా మనం ఉండకూడదు. లోకంలో ఉండేటువంటి వాళ్ళే అల్లరి చేస్తారు అనమాట. అంతేకాదు చూడండి, తర్వాత వచనం మనం గమనించినట్లయితే, జనముల్లో భయంకరులకు తన జనులను తోడుకుని ఆ దేశమును లయపరచుటకు అతడు వచ్చును. ఐగుప్తీయులను చంపుటకై వారు తమ ఖడ్గములను వరదీసి హతమైన వారితో దేశమును నింపెదరు. కాబట్టి ఇక్కడ దేవుడు తాను చేసినటువంటి మాట, అంటే ఐగుప్తీయులను నాశనం చేస్తానని చెప్పినటువంటి మాట, లేకపోతే వారి పట్ల దేవుడు చేసినటువంటి తీర్పు వాళ్ళకి తీరుస్తా ఉంటుంది. దేవుడు న్యాయం కలిగినటువంటి దేవుడు, ఆయన న్యాయవంతుడైనటువంటి దేవుడు. అంతేకాదు మాట ఇచ్చి తప్పేటువంటి వాడు కాదు. ఆయన ఖచ్చితంగా మాటను నెరవేర్చేటువంటి దేవుడు. కాబట్టి వీళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటున్నారంటే వీళ్ళకి తీర్పు దేవుడు ఇచ్చినాడు. ఆ తీర్పును బట్టి వాళ్ళని శిక్షిస్తూ ఉంటున్నాడు కదా. ఆ తీర్పును బట్టి వాళ్ళని శిక్షించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. చూడండి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 27, 28 వచ్చినారు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 27, 28 వచ్చినారు. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించును వాటినన్నిటినీ చేయుటకై
నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి కదా. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని ఇక్కడ వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే, ఇక్కడ ఉన్నటువంటి హేరోదు కానీ పొంతి పిలాతు వీళ్ళందరూ కూడా వీళ్ళు వాళ్ళందరూ కూడా కలిసి ఏం చేస్తా వచ్చినారంటే యేసుక్రీస్తు ప్రభు వారికి విరోధముగా వాటినన్నింటిని చేసి కూడా వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే ఆయన్ని సెలవు వేసినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు కదా. కాబట్టి వాళ్ళకందరికి కూడా ఆ శిక్ష అనేటువంటిది వస్తా వచ్చింది. కాబట్టి దేవుడు మాట ఇస్తే నెరవేర్చేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు, వారి మీద తీర్పు తీసుకొచ్చినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అంతేకాదు మనం ముఖ్యంగా గమనించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఆయన ఆయన సార్వభౌమాధికారి అయినటువంటి దేవుడు, సర్వమును ఏలుతున్నట్టు ప్రభుత్వాలన్నీ కూడా ఆయన కొరకే చేయబడ్డాయని మనం ఆయన వాక్యంలో మనం వింటా వచ్చినాం. కాబట్టి ఎవరు ఎట్లా చెప్తే ఆయన ఎవరినైనా ఉపయోగించుకుంటాడు కదా. కాబట్టి ఇక్కడ ఐగుప్తుల మీదకి ఆ యొక్క తీర్పును తీర్చడానికి బబులోన్ రాజు అయినటువంటి నెబుకద్నెజర్ని ఆయన ఉపయోగించుకుంటా వచ్చినాడు. తర్వాత 12వ వచనం చూడండి, నైలు నదిని ఎండిపోజేసి నేను ఆ దేశమును దుర్జనులకు అమ్మివేసేదను, పరదేశుల చేత నేను ఆ దేశమును దానిలోనున్న సమస్తమును పాడు చేయించేదను, యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను కదా. చూడండి ఇక్కడ నేను మాట ఇచ్చినాను కాబట్టి నేను దాన్ని పాడు చేస్తాను అని చెప్తా ఉంటున్నాడు కదా. నైలు నదిని ఎండిపోజేసి నేను ఆ దేశమును దుర్జనులకు అమ్మివేసేదను కదా. నైలు నది ఉదయకాల సమయంలోనే కూడా మనము ఆరాధనలో మనం అదే చూస్తా వచ్చినాం. నదులు పారు జలాలు ఉంటే ఏముంటదంట, సమృద్ధి ఉంటది కదా, సమృద్ధి కదా, అదంతా ఉంటదన్నమాట. కాబట్టి ఐగుప్తీయులు కూడా ఈ నైలు నది దానిని బట్టి వాళ్ళు ఎంతగానో సమృద్ధిగా ఉంటూ వచ్చినారు కదా. దానిని బట్టి వాళ్ళు గర్వించినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. చూడండి ఎక్కడ ఉందంటే 29వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడతా వచ్చినాయి. 29:3 వచనం, ఐగుప్తు రాజైన ఫరో నైలు నదిలో పండుకొని ఉన్న పెద్ద మొసలి నేను నీకు విరోధిని, నైలు నది నాది, నేనే దాన్ని కలుగజేసితని నీవు చెప్పుకొనుచున్నావే, నేను నీ దవడలకు గాలములు తగిలించి నీ నదుల్లోనున్న చేపలను నీ పొలుసులకు అంటజేసి నైలులో నుండి నిన్నును నీ పొలుసులకు అంటిన నైలు చేపలనన్నిటినీ బయటికి లాగెదను కదా. ఫరో ఏమనుకుంటా ఉన్నాడంట, ఎంత గర్వమో చూడండి కదా, ఎంత గర్విస్తా ఉంటున్నాడు. కాబట్టి ఆయన గర్వాన్ని సహించేటువంటి వాడు కాదు, గర్వాన్ని ఏమాత్రము ఆయన సహించేటువంటి దేవుడు కాదు కదా. కాబట్టి ఆనాడు సాతాను కూడా గర్వించినటువంటి కారణాన్ని బట్టి దేవుడు తనని త్రోసివేసినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. ఇక్కడ ఫరో కూడా సాతానుకు సాదృశ్యంగా ఉంటా ఉన్నాడు కదా. ఎంతగా గర్విస్తా ఉంటున్నాడంటే నైలు నది ఏంటంట, నాది అంట, నైలు నది నాది, నైలుని నేనే కలగజేసినటువంటి వాడును కదా. సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఆయన కలగజేసినటువంటి వాడు కదా. ఆయన కాకుండా ఏమంటా ఉన్నాడంటే నేనే నైలు నదిని కలగజేసినాను. కాబట్టి దేవుడు యొక్క ఫరో యొక్క గర్వాన్ని అంచడానికి, అంతేకాదు ఆ నైలు నది ద్వారా వాళ్ళు ఎంతో సంతృప్తిగా ఉంటా వచ్చినారు. దాని అంతటిని కూడా ఆయన ఏంటంటే వారి యొక్క గర్వాన్ని అంచడానికి, ఫరో యొక్క గర్వాన్ని అంచడానికి ఏం చేస్తా ఉంటున్నాడంటే నైలు నదిని ఏం చేసినాడు, చేస్తా ఉంటున్నాడంట కదా. అంతేకాదు నేను ఆ దేశమును దుర్జనులకు అమ్మివేసేదను, పరదేశుల చేత నేను ఆ దేశమును దానిలోనున్న సమస్తమును పాడు చేయించేదను, యెహోవానైన నేను మాట ఇచ్చున్నాను కదా. కాబట్టి ఆయన మాట ఇచ్చినటువంటి దేవుడు దాన్ని నెరవేర్చేటువంటి దేవుడు కదా. ఐగుప్తు మీద ఇదివరకే ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే నిర్గమాకాండంలో మనం చూసుకున్నట్లయితే ఆయన ఆ యొక్క తెగుళ్ళను తీసుకొస్తా వచ్చినాడు కదా. తెగుళ్ళను తీసుకొచ్చినప్పుడు నది యొక్క నీళ్ళన్నీ ఏమైపోతా వచ్చినాయి, రక్తంగా మారిపోతా వచ్చినాయి కదా. అంతగా ఇవన్నీ చూస్తా వచ్చినప్పటికి కూడా ఫరో ఎంత గర్వంగా ఉంటా వచ్చినాడంటే వాళ్ళు ఎంత గర్విస్తా వచ్చినారంటే, కాబట్టి ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే ఈ నైలు నది నాది, నైలును సృష్టించినటువంటి వాడిని నేనే,
అని గర్వించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. కాబట్టి తద్వారా ఏం చేస్తూ ఉంటున్నాడంటే దేవుడు ఆయన యొక్క సార్వభౌమాధికారాన్ని ఏమాత్రం గర్వించేటువంటి వారిని ఏమాత్రం సహించేటువంటి వాడు కాదు కదా. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం గర్వించేటువంటి వారంగా మనం ఉండకూడదు. దీనులమైనటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. మనం తగ్గించుకునేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి కదా. ఆ విధంగా ఉన్నప్పుడు ఎప్పుడైతే మన జీవితాల్లో మనం గర్విస్తామో దాన్ని బట్టి మన జీవితంలో నాశనం వస్తుంది కదా. కాబట్టి ఫరో ఏం చేస్తా ఉంటున్నాడంటే చూడండి, అంతేకాదు మనం గమనించినట్లయితే ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన కూడా గర్విస్తా వచ్చినాడు వారి దేశంలో ఉన్నటువంటి నదులను బట్టి. ఎవరు ఆయన? నయమాన్ కదా. మనం ఇదివరకే ఒకసారి ఆహారంలో మనం చూస్తా వచ్చినాం, అంకులే చెప్తా వచ్చినాడు. నయమాన్ ఏం చేస్తా వచ్చినాడు, మా దేశంలో నదులు లేవా, మా దేశంలో నదులు ఉన్నాయి కదా, ఆడికి పోయి నేను మునుగుతా కదా అంటా వచ్చినాడు కదా. అయితే తన పక్కన ఉన్నటువంటి దాసుడు ఏమంటా వచ్చినాడంటే ఇంత దూరం వచ్చినావు ఒక్కసారి మునిగిపో అని చెప్తా వచ్చినాడు కదా. ఎప్పుడైతే మునిగిపోయినాడో, ఎప్పుడైతే మునిగినాడో కదా, అప్పుడు ఏమైతే వచ్చినాడు, ఎవరి దానిలో మునుగుతా వచ్చినప్పుడు అప్పుడే ఏమొస్తా వచ్చింది, స్వస్థత వస్తా వచ్చింది కదా. కాబట్టి మనం కూడా ఒకప్పుడు గర్వించినటువంటి స్థితిలో ఉంటా వచ్చినాం, నయమాను వలె ఉంటా వచ్చినాం కదా. అయితే ఎప్పుడైతే మనం తగ్గించుకొని దేవుని మాటని అంగీకరించినటువంటి వారంగా మనం ఉంటూ వచ్చినామో అప్పుడు మన జీవితంలో ఏమొస్తా వచ్చిందంటే స్వస్థత వచ్చింది. పాపం నుంచి స్వస్థత కదా, పాపం అనేటువంటి రోగం నుంచి మనకు స్వస్థత కలుగుతా వచ్చింది. కాబట్టి మనము ఆ విధంగా స్వస్థత పొందినటువంటి మనం తిరిగి మనం గర్వించేటువంటి వారంగా మనం ఉండకూడదు కదా. ఒకప్పుడు మనం గర్వించినటువంటి వారంగా ఉంటూ వచ్చినాం, ఆ దేవుడు వద్దు, నాకేమొద్దు, లేకపోతే ఈ ఎవరి దేవుడు అని ఆ విధంగా అనేక రకాలుగా మనం మాట్లాడిండవచ్చు కదా. లేకపోతే ఈ లోకములో ఉన్నటువంటి దేవుళ్ళే గొప్పవారు అని అనుకుంటా ఉండవచ్చు. అయితే అయినప్పటికీ కూడా దేవుడు మనకి ఆయన మన కళ్ళను తెరిపించినాడు, ఆ విధంగా సత్యాన్ని మనకి గ్రహింపజేస్తా వచ్చినాడు. ఎప్పుడైతే ఆ విధంగా గ్రహింపజేసి మనల్ని మనం తగ్గించుకొని ఆయన సన్నిధిలోకి వచ్చి ఒప్పుకుంటా వచ్చినామో అప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తా వచ్చినాడంటే మన పాప రోగాన్నంతటిని కూడా, ఆ పాపపు కుష్టునంతటిని కూడా ఆయన తీసేసినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. కాబట్టి ఎప్పుడు మనము రక్షించబడిన ఆ పాప రోగమును పోగొట్టుకున్నటువంటి మనం తిరిగి మళ్ళీ గర్వించేటువంటి వారంగా మనం ఉండకూడదు. ఇక్కడ ఫరో ఎంతగానో గర్విస్తా ఉంటున్నాడు, తనకున్నటువంటి ఆ నదులను బట్టి, ఆ నదుల్ని నేనే తయారు చేస్తున్నానని చెప్పి ఎంతగానో గర్వించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అందుని బట్టి ఏమైపోతా వచ్చిందంటే దుర్జనులకు అమ్మివేసినాడంట కదా. కాబట్టి అంతేకాదు నాశనం అయిపోతా వచ్చినారు, ఖడ్గాలను పంపించినాడు కదా. పరదేశుల చేత నేను ఆ దేశమును దానిలో ఉన్న సమస్తమును పాడు చేస్తా వచ్చినాడు. కాబట్టి అందుకే చెప్తా ఉంటున్నాడు ఇక్కడ, నేను మాట ఇచ్చినటువంటి నేను నెరవేరుస్తాను. కాబట్టి మన జీవితాల్లో మనం తగ్గించుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారే దాసుడి యొక్క దాసునిగా వస్తా వచ్చినాడు. ఆయనే పరిచర్య చేయడానికి వచ్చినాడు, పరిచారం చేయించుకోవడానికి రాలేదు. ఈ యొక్క శిష్యుల యొక్క పాదాలను కడిగి ఆ విధంగా మనకి ముంగుర్తుగా లేకపోతే మనకి మోడల్ గా ఉంటా వచ్చినాడు. కాబట్టి మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారి వలె తగ్గించుకునేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. ఎప్పుడైతే మన జీవితాల్లో మనం గర్విస్తామో అది మనల్ని నాశనానికి తీసుకొని పోయేటువంటిదిగా ఉంటూ వస్తుంది కదా. కాబట్టి ఆ విధంగా మనం గర్వించేటువంటి వారంగా మనం ఉండకూడదు. తర్వాత చూడండి 13వ వచనం, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, విగ్రహములను నిర్మూలం చేసి నోపులో ఒక బొమ్మ లేకుండా చేసేదను, ఇక ఐగుప్తు దేశములో అధిపతిగా ఉండుట కెవడను లేకపోవును, ఐగుప్తు దేశములో భయం పుట్టించేదను కదా. కాబట్టి ఇక్కడ విగ్రహాలు వీళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారంటే విగ్రహాలు చేసుకుంటా ఉంటున్నారు. దేవుడు ఏం చెప్పాడంటే నేను తప్ప మరొక దేవుడు మీకు ఉండకూడదు కదా. ఐగుప్తీయులకు కూడా లాస్ట్ వీక్ కూడా అంకుల్ చెప్తా వచ్చినాడు, ఐగుప్తీయులకు కూడా దేవుని గురించినటువంటి సంగతులు వినిపిస్తూ వచ్చినాడు అనేక సందర్భాల్లో కదా. దేవుని గురించినటువంటి సంగతులు వాళ్ళకి తెలుసు, వాళ్ళు దేవుని యొక్క మహిమని, దేవుని యొక్క ఆ యొక్క గొప్పతనాన్ని చూస్తూ వచ్చినారు. ఎన్నో వాళ్ళకి ఛాన్సెస్ ఇచ్చినారు, అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు, విగ్రహాలను పెట్టుకుంటా వచ్చినారు కదా. కాబట్టి మన జీవితాల్లో కూడా చూడండి, మనం అనుకుంటా ఉండవచ్చు నేనేం విగ్రహాలు పెట్టుకోలేను అని, మనకు చాలా విగ్రహాలు ఉంటా వస్తాయి. అందుకే యోహాను సువార్త కాదు, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక
ఆ, మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. 5వ అధ్యాయం 21వ వచనం. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. కదా, చూడండి. ఈ యొక్క యోహాన్ రాసినటువంటి యొక్క పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చివరి మాట ఇదే కదా. ఏమని చెప్తా ఉంటున్నాడంటే, చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి కదా. కాబట్టి అందుకే దాని పైన ఉన్నటువంటి మాటలు మనం చదివినట్లయితే 20వ వచనం, మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాం. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు కదా. ఎవరు నిజమైనటువంటి దేవుడు? ఆయనే నిజమైనటువంటి దేవుడు కదా. సత్యవంతుడు ఆయనే కదా, నిత్య జీవము ఆయనే కదా. కాబట్టి ఆయన తప్ప మనం ఇంకెవ్వరిని కూడా, ఆయన స్థానంలోనికి ఎవరిని కూడా మనం తీసుకొచ్చేటువంటి వారంగా మనం ఉంటుంది కదా. మనం కూడా అనేక మార్లు అనుకుంటా ఉండవచ్చు, నేనే విగ్రహం నిలుపుకోవట్లేదు, లేకపోతే విగ్రహం పెట్టుకోవట్లేదు. కానీ అనేక సార్లు, ఎన్నిసార్లు మన జీవితంలో దేవుని కంటే ముందుగా అనేకమైనటువంటి మనం చేస్తూ ఉంటాం కదా. పొద్దున్న లేస్తానే ఏం చేయాలా? ప్రేయర్ చేసుకొని దేవునికి సమయం ఇవ్వాలి కదా. ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకొని మొట్టమొదటిగా దేవునికి సమయం ఇవ్వాలి. కానీ మనం ఏం చేస్తాం? మ్యాక్సిమం మనం ఏం చేస్తాం? లేస్తానే మొబైల్ చూస్తాం కదా. లేస్తానే మొబైల్ చూసి మొబైల్ చూస్తూ ఉంటాం కదా. కాబట్టి ఇవన్నీ కూడా, అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా ఉంటున్నాను. అంటే ఇట్లాంటివన్నీ కూడా విగ్రహాలే దేవుని పనికి. అంతేకాదు అనేక మార్లు చర్చికి రాకుండా, లేకపోతే దేవుని సన్నిధికి రాకుండా, దేవుని సంఘానికి రాకుండా అనేక విషయాల్లో మనము ఏం చేస్తూ ఉంటామంటే వాటిల్లో ఆక్యుపై అయిపోయి ఉంటాం కదా. అవన్నీ కూడా విగ్రహాలే మన జీవితాల్లో కదా. కొన్నిసార్లు మనము ఈ లోక సంబంధమైనటువంటి వాటి విషయమై అనేక పట్టింపు కలుగుంటాం, కానీ దేవుని పని విషయమై, లేకపోతే దేవుని మందిరం విషయమై అంత పట్టింపు కలిగిండేటువంటి వారంగా మనం ఉన్నాం. అవన్నీ కూడా ఏంటంటే విగ్రహాలే. కాబట్టి ఇవన్నీ కూడా మన జీవితాల నుంచి మనం తొలగించుకునేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. దేవుని కంటే ఏదైనా కదా, అది తిండి కావచ్చు, లేకపోతే నిద్ర కావచ్చు, లేకపోతే ఉద్యోగం కావచ్చు, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి పనులు కావచ్చు, లేకపోతే నీ బిడ్డలు కావచ్చు కదా, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు కదా. ఇవన్నీ కూడా మన జీవితాల్లోంచి ఏంటంటే వాటిని తీసేసుకునేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. మొట్టమొదటి స్థానం, ముఖ్యమైనటువంటి స్థానం మనం ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇచ్చేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా ఇస్తామో అప్పుడే మన జీవితంలో ఈ యొక్క విగ్రహాలు అనేటువంటివి ఉండవు. కాబట్టి ఇక్కడ కూడా ఆ విగ్రహాలన్నిటి కూడా నోపులో ఒక్క బొమ్మ కూడా లేకుండా నేను చేస్తాను అని చెప్తా ఉంటాడు కదా. కాబట్టి విగ్రహాలన్నిటి కూడా మన జీవితంలో నిర్మూలించుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అంతేకాదు ఐగుప్తు దేశంలో భయము పుట్టించేదను. తర్వాత 14, 15, 16 వచనాలు మనం గమనించినట్లయితే అవన్నీ కూడా కొన్ని పట్టణాల గురించి చెప్తా వచ్చినాడు. పత్రోసును, అదేవిధంగా సోయను, అదేవిధంగా నోలు, ఈ విధంగా కొన్ని సీను, ఈ పట్టణాలన్నీ కూడా ఉంటా వచ్చినాయి. ఇవన్నీ కూడా ఐగుప్తు యొక్క బలము కదా, ఐగుప్తు యొక్క బలానికి సాదృశ్యంగా చెప్పబడతా వచ్చినాయి. ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క బలం. అంటే దోస్ ఆర్ ద బిగ్గెస్ట్ సిటీస్ ఇన్ ఈజిప్ట్. అవి చాలా పెద్ద పట్టణాలుగా ఉంటా వచ్చినాయి. వాటిని బట్టి వాళ్ళు ఎంతగానో అతిశయించినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు కదా. ఈ కోటలు మాకున్నాయి కాబట్టి మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, ఇది మా బలము కదా. అది లోక సంబంధమైనటువంటి బలం కదా. లోక సంబంధమైనటువంటి బలము, ఆ బలము ఎంతకాలమో నిలబడదు కదా. కాబట్టి లోక సంబంధమైనటువంటి బలం అనేక మార్లు మనం వాక్యంలో చూసుకున్నట్లయితే ఇశ్రాయేలీయులు కూడా ఐగుప్తీయుల మీద ఆధారపడుతూ వచ్చినారు. దేవుణ్ణి విడిచిపెట్టి ఐగుప్తీయుల బలం మీద ఆధారపడుతూ వచ్చినారు కదా. కాబట్టి ఐగుప్తీయులు ఈ లోక సంబంధమైనటువంటి బలానికి సాదృశ్యంగా ఉంటా వస్తుంది. ఇవన్నీ పట్టణాలన్నీ కూడా ఈ లోక సంబంధమైనటువంటి బలం కదా. కాబట్టి మన జీవితాల్లో కూడా అనేక మార్లు మనము ఈ లోక సంబంధమైనటువంటి బలము అది ఉంది నాకు, నేను దాని మీద ఆధారపడతాను అని మనం అనుకుంటా వస్తాం. కానీ ఆయన అంటూ ఉన్నాడు కదా, మన కేడము, మన బలము ఎవరంట? ఆయనే కదా. కాబట్టి మనము
అది కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి బలం ఏది కూడా నిలిచేదిగా ఉండదు కదా. అందుకే ఇక్కడ ఏమైపోతా ఉంది, ఆ బలం అంతా కూడా నాశనం చేసేస్తున్నటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. చూడండి 30వ అధ్యాయంలో 14, 15, 16 వచ్చిన తర్వాత మనం చూసుకున్నట్లయితే, ఐగుప్తు దేశంలో నేను అగ్ని ఉంచగా సీనునకు మెండుగా నొప్పి పట్టును, నోపురం పడగొట్టబడును, పగటి వేళ శత్రువులు వచ్చి నోపు మీద పడుదురు, ఓను వారిలోను పిబేసెతు వారిలోను యవనులు ఖడ్గము చేత కూలుదురు, ఆ పట్టణస్థులు చెరలోనికి పోదురు కదా. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి బలం ఏది కూడా నిలబడదు. కాబట్టి మన జీవితంలో కూడా మనం అనేక సార్లు ఏం చేస్తూ ఉంటామంటే, ఈ లోకంలో మన సొంత బలం మీద మనం నిలబడతా వస్తాం, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి బలం మీద మనం నిలబడతా వస్తాం. కానీ ఇవన్నీ కూడా నాశనం అయ్యేటంటే అవన్నీ కూడా ఏమీ చేయలేవు. మన బలం ఎవరంటే దేవుడే. కాబట్టి మనం ఆయన మీద ఆధారపడేటువంటి వారంగా ఉంటూ రావాలి. సంపూర్ణంగా ఆయన మీదనే మనం కదా. ఇశ్రాయేలీయులను అరణ్యములోనికి తీసుకుపోయింది ఎందుకంటే సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడడానికి. వాళ్ళు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడేటట్టు చేయడానికి వాళ్ళని అరణ్యంలోనికి తీసుకుపోతా వచ్చినాడు. కాబట్టి మనం కూడా ఇప్పుడు అరణ్యంలో ఉన్నాం. దేవుని ఎరిగినటువంటి వారంగా, బాప్తిసం తీసుకున్నటువంటి వారంగా మనం కూడా ఇప్పుడు అరణ్యం అనేటువంటి ఆ యొక్క అనుభవంలో ఉంటా ఉన్నాం. కాబట్టి మనం కూడా మన జీవితంలో ఈ లోక సంబంధమైనటువంటి బలం మీద, మన స్వంత బలం మీద మనము ఆధారపడేటువంటి వారంగా మనం ఉండకూడదు. సంపూర్ణంగా మనం ఆయన మీద ఆధారపడేటువంటి వారంగా ఉంటురావాలి. ఆయనే మనం బలమై ఉన్నాడు, ఆయనే మన శక్తి అయి ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే ఆ విధంగా ఆ బలం మీద ఆధారపడతామో అప్పుడే మనం ముందుకెళ్ళేటువంటి వారంగా ఉంటూ వస్తాం. తర్వాత చూడండి 18, 19 వచ్చినారు. ఐగుప్తు పెట్టిన కాండ్లను నేను తహపనేసులో విరుచు దినమున చీకటి కమ్మును, ఐగుప్తీయుల బలగర్వము అణచబడును, మబ్బు ఐగుప్తును కమ్మును, దాని కుమార్తెలు చెరలోనికి పోదురు, నేను ఐగుప్తీయులకు శిక్ష విధింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు కదా. కాబట్టి ఇక్కడ ఏమొస్తూ ఉందంటే, ఐగుప్తు పెట్టిన కాండ్లను నేను చీకటి కమ్మును. కాబట్టి ఏమొస్తా ఉందంటే కదా, చీకటి వస్తూ ఉంది. కాబట్టి వారి జీవితాల్లో ఏమొచ్చిందంటే వారి యొక్క బలగర్వమును బట్టి కదా. ఇక్కడ చూడండి అదే మాట రాయబట్టి, బలగర్వము అంటే వాళ్ళ బలమును మీద వాళ్ళు గర్విస్తూ వచ్చినారు కదా. అదంతా కూడా దేవుడు అణిచివేస్తా వచ్చినాడు. వాళ్ళు ఎంతగానో హెచ్చించుకుంటూ వచ్చినారు. ఐగుప్తు వారి జీవితాల్లో ఎంతగానో హెచ్చించుకుంటూ వచ్చినారు. అయితే కాబట్టి అదంతా కూడా ఏమైపోతా వచ్చిందంటే అంతమైపోతా వచ్చింది. అదంతా కూడా నాశనం అయిపోతా వచ్చింది కదా. చూడండి సామెతలు 16వ అధ్యాయం 18 వచ్చిన, సామెతలు 16:18 బల గర్వం అంట. కాబట్టి వాళ్ళు వాళ్ళ సొంత బలం మీద వాళ్ళు ఆధారపడతా వచ్చినారు. 16:18 నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. కాబట్టి మనము నాశనం ముందు ఏం నడుస్తుందంటే గర్వం నడుస్తుంది కదా. తద్వారా వారి జీవితాల్లో ఏమొచ్చిందంటే అంతా కూడా చీకటి వచ్చేసింది కదా. వారి యొక్క గర్వాన్ని బట్టి వాళ్ళు ఎంతగానో గర్వించినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. తద్వారా నాశనం ద్వారా ఏమొచ్చిందంటే చీకటి వచ్చేసింది. కాబట్టి మన జీవితాల్లో కూడా చీకటి అనేటువంటిది ఉండకూడదు అంటే ఆ బల గర్వము కదా ఉండకూడదు. కాబట్టి గర్వం మనల్ని ఏం చేస్తుందంటే నాశనానికి ముందు ఏమొస్తుందంట, గర్వం వస్తుంది. కాబట్టి చూడండి యెషయా గ్రంథము 2వ అధ్యాయము, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అనగద్రొక్కబడును, ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును కదా. కాబట్టి దేవుడు మాత్రమే ఘనత వహించాలి. కాబట్టి మనము ఎవరి యందు అతిశయించాలి? దేవుని యందే అతిశయించేటువంటి వారంగా మనం ఉంటున్నాం కదా. దేవుని యందే అతిశయించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనము అదే చూస్తూ వస్తాం కదా. గర్విష్ఠులను ఆయన అణిచివేస్తాడు కదా, దీనులకు ఆయన ఏం చేస్తాడంట, కృపానుగ్రహించేటువంటి వాడిగా ఉంటూ వచ్చిస్తాడు. కాబట్టి మనం దీన మనసు కలిగినటువంటి వారంగా మనం ఉండి ఆ విధంగా ముందుకు కొనసాగిపోయే వారంగా మనం ఉంటున్నాం. ఈ లోక సంబంధమైనటువంటి బలము లేకపోతే మన సొంత బలము దాని మీద ఎప్పుడు కూడా మనం ఆధారపడకూడదు. మనము దేవుని మీద ఆధారపడేటువంటి వారంగా ఉంటున్నాం. ఆయన బలం మీద ఆధారపడేటువంటి వారంగా ఉంటున్నాం. ఆయనే మన కోట, ఆయనే మనకు ఆశ్రయ దుర్గము,
కాబట్టి ఆయన మీద మనం కీర్తనకారుడు అందుకే అవన్నీ చెప్తా వచ్చినాడు కదా. నా బలం ఏమీ కాదు, దావీదు అదే అందుకే ఆ మాటలు పలుకుతా వచ్చినాడు. నేను ఈ చేసినటువంటి యుద్ధాలు, లేకపోతే గొల్లియాతును జయించినటువంటి ఆ గొప్పతనం, ఇదంతా కూడా నేను చేసినటువంటిది కాదు. ఆయనే నా కోట, ఆయనే నా ఆశ్రయ దుర్గము. కాబట్టి ఆ విధంగా మనం కూడా దేవుని మీద ఆధారపడేటువంటి వారం, రక్షించబడినటువంటి వారం, దేవుని మీద ఆధారపడేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అంతేకాదు, ముఖ్యంగా మనము తిరిగి ఐగుప్తులోనికి వెళ్ళేటువంటి వారంగా మనం ఉండకూడదు. ఐగుప్తు దేనికి సూచనగా ఉందంటే లోకానికి సూచనగా ఉంది. లోకంలో ఏముంటుంది? అల్లరి ఉంటుంది. కాబట్టి ఆ అల్లరికి అంతటికి కూడా మనం దూరంగా ఉంటున్నాం. మనం ఆ విధంగా ఉండకుండా మనము రక్షించబడినటువంటి మనం లోకంలోనికి వెళ్ళినట్లయితే మనకు కూడా ఇటువంటి తీర్పే తీరుస్తుంది కదా. కాబట్టి ఆ విషయాన్ని బట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఆయన న్యాయవంతుడైనటువంటి దేవుడు, ఆయన ఎక్కడా కూడా అన్యాయస్తుడు కానే కాదు. కాబట్టి ఆయన మాట ఇస్తే, అందుకే ఇక్కడ చెప్తా ఉన్నాడు, యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. అంతేకాదు, ఐగుప్తులు 19వ వచనంలో కూడా అంటా ఉన్నాడు, నేను యెహోవానై ఉన్నానని వారు. కాబట్టి మనము ఈ విధంగా మనము ఐగుప్తులోనికి లేకపోతే లోకంలోనికి మనం తొంగి చూసినట్లయితే ఆయన ఎవరో చూపించడానికి ఆ యొక్క కోపోద్రేకం మన మీదకి తీసుకొచ్చేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం ఒకప్పుడు అక్కడ ఉంటా వచ్చినాం, అక్కడి నుంచి మనల్ని బయటికి తీసుకొస్తా వచ్చినాడు లోకంలోంచి. తిరిగి మనం లోకంలోనికి వెళ్ళేటువంటి వారంగా ఉండకూడదు. ఆ విధంగా ఉండకున్నట్లు దేవుడు మనకు సహాయం చేయను గాక.